వైపు యుద్ధ వాతావరణాలతో అట్టుడుకుతున్నది ఇజ్రాయెల్ ఇరాన్ వ్యవహారం. రెండో పక్కన బంగ్లాదేశ్లో ఘోరమైనటువంటి పరిస్థితులు, బ్రిటన్లో తిరుగుబాట్లు, అమెరికాలో సందిగ్ధత, వీటన్నిటి మధ్యన కుప్పకూలిపోతున్నటువంటి స్టాక్ మార్కెట్, సంక్షోభంలో పడినటువంటి అంతర్జాతీయ పరిణామాలు, వీటన్నిటి మధ్యన మరీ ఆందోళన కలిగించే పరిణామం ఏంటంటే ఆయుధ సంస్థలకు సంబంధించినటువంటి షేర్లు సహజంగా లాభపడుతుంటాయి. కానీ ఇప్పుడు ఆయుధ సంస్థల షేరే వివాదంలోకి రావడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. లాక్హీడ్ మార్టిన్, నార్థ్రోప్ గ్రూమాన్ ఈ రెండు సంస్థలకు సంబంధించినటువంటి షేర్లు ఒక్కసారిగా అమ్ముడుపోతూ ఉన్నాయి. విపరీతంగా కొనుగోలు చేసేవాళ్ళు తగ్గి అమ్ముడుపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రెండు కంపెనీలు కూడా రక్షణ రంగానికి సంబంధించిన ఆయుధాల తయారీదారులు, ఎస్పెషల్లీ యుద్ధం సందర్భంలో వీళ్ళకి పెరగాలి. మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి డీప్ స్టేట్ వర్గానికి సంబంధించిన పెరగాలి. కానీ ఇప్పుడు ఆ షేర్లకి సంబంధించి క్రాష్ అవుతూ ఉండటం అన్నటువంటిది సంథింగ్ ఏదో ఒకటి అన్నటువంటి సందేహం నడుస్తోంది. ఇవి ఎటువైపుకి దారితీస్తాయో చూడాల్సి ఉంది.